ఇంకొక పలుకుబడిలో ఉన్నటువంటి కథ ఏమిటయ్యా అంటే, గతంలో దుర్గమ్మవారు అష్టాదశ భుజాదేవి అని చెప్పుకున్నాం కదండి. 18 చేతులతో అమ్మవారు ఉంటారు. అమ్మవారు ఉన్నప్పుడు లోపల ఎవరో అర్చకులు వేరే పూజ చేస్తూ ఉంటారు, బయటకు మాత్రం ఈ మూర్తిని పెట్టారు. ఆ మూర్తిని పెట్టారు. ఆ అమ్మవారి విగ్రహాలలో ఉండేటువంటి మూర్తికి మాత్రం బయట వాళ్ళు ఎవ్వరిని అనుగ్రహించరు, వాళ్ళు మాత్రం వెళ్ళి అర్చన చేస్తారు అనడానికి ఒక చిన్న కథ కూడా మనకి ప్రచారంలో ఉందన్నమాట. ఆ కథకి ఎలాగయ్యా అంటే, గతంలో అమ్మవారి దుర్గమ్మవారి దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారన్నమాట. ప్రతిదానికి కూడా కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి కదండి, ఎంతకాలం ఉంటాయి. ఆ దేవస్థానాన్ని నిర్మాణం చేసేటప్పుడు గర్భగుడి అంతా నిర్మాణం చేయాలి, మరి ఆ చుట్టుపక్కలంతా కూడా రాతితో నిర్మాణం చేయాలి, అన్ని రాళ్ళు పెట్టాలి, అన్ని సిమెంట్లు చేయాలి, ఎంతో విశేషంగా ఉంటుందన్నమాట. కానీ భక్తులు తాకిదో ప్రతి నిత్యం వస్తున్న భక్తుల్ని రావద్దనడానికి అధికారం ఉండదు కదండి. రావద్దనడానికి అధికారం ఉండదు కాబట్టి భక్తులందరూ రాణించారనమాట. కానీ గర్భగుడిలో ఈ యొక్క పనులన్నీ జరిగేటప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయన్నమాట. ఎవరో పనివాడు చేస్తూ ఉంటాడు, ఆ రాళ్ళు మీద పడచ్చు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదురుకుండా దుర్గమ్మవారు ఎదురుకుండా ఒక బాలాలయాన్ని నిర్మించారన్నమాట. చిన్న బాలాలయం ఎదురుకుండా ఒక చిన్న మూర్తిని స్వరూపాన్ని పెట్టి అక్కడ నిర్మాణం చేసి అక్కడే అర్చకులు పూజలు అవి చేస్తూ ఉండేవారు అనమాట. లోపలికి ఎవరికి వెళ్తానికి అధికారం ఉండేది కాదు, అవకాశం ఉండేది కాదు. బాలాలయం నిర్మించి అక్కడ అర్చకులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క అర్చనలు పూజలు చేయడం వల్ల మనకి పలుకుబడిలో వచ్చిందన్నమాట ఈ కథంతా కూడా. యథార్థమే, అది యథార్థం అంటే యథార్థమే. కానీ ఇప్పటికీ కూడా అర్చకులు చాలా అష్టాదశ భుజాదేవితో ఉన్నటువంటి దుర్గమ్మవారికి అర్చన చేస్తారంటే, ఈ యొక్క నిర్మాణం చేసేటప్పుడు చాలామంది కొంతమంది అమ్మవారు 18 చేతులతో ఉన్నటువంటి దుర్గా స్వరూపం ఉండి తీరుతుందన్నమాట. ఆ దుర్గా స్వరూపం ఎలా ఉంటుంది, అమ్మవారి గర్భగుడికి వెనక భాగం నుంచి వెళ్తే అప్పట్లో ఒక గుహలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడంటే అన్నీ ఆ కొండలు విరిగి పడడం వల్ల ఆ బద్దలు అయిపోవడం చాలా అయిపోయినాయి. ఈ యొక్క కథ ప్రచురణ ఉన్నప్పుడు ఒక గుహలాగా ఉండి గుహలోపలికి వెళ్ళి 18 చేతులతో ఉన్నటువంటి దుర్గమ్మ వారిని అర్చించి వచ్చేవారు అప్పటి అర్చకులు. అంటే బాలాలయాలు కాదు, అక్కడ స్వయంభూ క్షేత్రాలు ఇవన్నీ కూడా. ఆ 18 చేతులతో ఉన్న దుర్గమ్మ వారిని అర్చించి వచ్చేటప్పటికి ఆవిడికి మాత్రం ఈ అర్చకులు మాత్రం అర్చన చేసేవారు అనమాట. కాలగర్భంలో ఆ కొండ చీరలు విరిగి పడడం వల్ల ఆలయం కూడా బయటపడింది అనమాట. ఇప్పటికి కూడా ఆ అర్చకులు ఆ 18 చేతులతో ఉన్నటువంటి దుర్గా అమ్మవారిని ఎక్కడైతే పూజిస్తారంటే, నవదుర్గలుగా ఉన్నటువంటి స్వరూపము ఆ 18 చేతులతో ఉన్నటువంటి స్వరూపం ఎక్కడుందంటే, మనకి కొండ పై భాగం దాకా వెళ్ళినప్పుడు ఒక గణపతి మందిరం కట్టారు. గణపతి దేవాలయం కొత్తగా నిర్మాణం చేశారు. ఇంచుమించుగా ఒక 5-6 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఆ గణపతి మందిరం ఎదురుకుండా మనకి పక్కకు తిరిగి చూస్తే కొండ మీద ఎరుపు రంగు పెయింటింగ్ వేసి ఉంటుందన్నమాట. ఎరుపు రంగు పెయింటింగ్లో నల్లటి చీకటి కొండ మీద ఆ ఎరుపు రంగు పెయింటింగ్ వేసి ఉంటుందన్నమాట. చుట్టూ అంతా కూడా ఎరుపు రంగు పెయింటింగ్. అమ్మవారి 18 భుజాలు పక్కనే నవదుర్గలు అన్నీ కనబడి ఉంటాయన్నమాట. ఆ 18 చేతులతో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం కోసం అర్చకులు గతంలో వచ్చేవారన్నమాట. గతంలో వచ్చి అక్కడ అర్చనలు చేసి వెళ్ళేవారు. కాబట్టి ఇది యథార్థం అంటే యథార్థమే, బట్ అన్నీ యథార్థాలు అన్నమాట. కానీ మన దౌర్భాగ్యం కానీ ఏమిటో కానీ తెలియదు, కానీ ఆ దుర్గమ్మవారి కొండ వెనక భాగంలోనే ఒక కోనేరు ఉండేది గతంలో. మహాశక్తివంతమైనటువంటి కోనేరు. ఇంద్రకీలాద్రి వైభవాన్ని ప్రస్తారిస్తూ కూడా ఆ కోనేరు గురించి చెప్పారనమాట. కాలగర్భంలో ఎవరు చెప్పారో తెలియదు, ఏమైపోయిందో తెలియదు. ఎవరో సిద్ధాంతం వచ్చి ఇక్కడ నైరుతి పక్కన ఈ యొక్క కోనేరు ఉండకూడదని చెప్తే ఆ కోనేరు మొత్తం తీసేశారట. కానీ కోనేరు చాలా విశేషమైనటువంటి కోనేరు. అందులో 88 నదుల నుంచి జలాలు తెచ్చి పరమేశ్వరుడే సాక్షాత్తుగా అందులో ప్రతిష్ఠింపజేశాడని ఒక పురాణ ఇతిహాసం ఉండేదన్నమాట. అక్కడే ఒక నూయి కూడా ఉండేది. ఈ కోనేటిలో నీరంతా కూడా ఇంకిపోయినా సరే ఆ బావిలో నీరు మాత్రం ఇంకేది కాదనమాట. ఇంకేది కాకుండా ఉన్నసరికి ఎందుకు ఆ బావిలో నీటిలో ఇంకేది కాకుండా అని చెప్తుంటే అందులో వరుణ యంత్రం ఉండేదన్నమాట. వరుణ యంత్రాన్ని ప్రతిష్ఠింపజేశారు కనుక ఆ వరుణ యంత్ర ప్రభావం చేత ఆ బావిలో నీరు ఎప్పుడు కూడా ఇంకేదే కాదనమాట. ఆ కోనేరంతా కూడా చాలా నిక్షిప్తమై ఉండేదన్నమాట. పూర్వకాలం ఒక సందర్భంలో ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చి ఆ యొక్క ఒక గోవుల్ని దానం తీసుకుని పరిపాలన చేద్దాం. ఎందుకంటే ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. ఆ బ్రహ్మరాక్షసుడికి విపరీతమైనటువంటి ఆకలి అన్నమాట. ఆకలి చేత 2 గోవుల్ని సంహరించి తినేశాడు ఆయన. తినేసరికి ఆ బ్రహ్మరాక్షసత్వం ఇంకా ఎక్కువైపోయిందనమాట. ఎక్కువైపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక విపరీతమైన ఆకలి, విపరీతమైన దాహంతో తిరుగుతూనే ఉన్నాడు అనమాట. తిరుగుతూ ఉండేసరికి ఇంద్రకీలాద్రి పర్వతం దగ్గరికి వచ్చేసరికి ఈ కోనేరు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అనమాట. కోనేరు దగ్గరికి వచ్చి నిలబడేసరికి ఒక మహాపురుషుడు వచ్చి, ఒక ఋషి వచ్చి ఆ కోనేరులో నీటిని తీసుకుని ఇతని మీద సంప్రోక్షణ చేసేంత సంప్రోక్షణ ఎప్పుడైతే చేశాడో
అతని బ్రహ్మరాక్షస గుణమంతా పోయి ఒక దివ్య గంధర్వుడిలాగా రూపాంతరం చెందాడనమాట. ఆ కోనేటికి అంతటి శక్తి ఉండేదనమాట. ఇప్పుడు ఆ కోనేరంతా మట్టితో పూడి చేసి అక్కడ తులసీవనం అని చెప్పి తులసీవనం పెంచుతున్నారు. ఆ గణపతి మందిరాన్ని కొద్దిగా పక్కన ఉంటున్నారు, తులసీవనం అని తులసి మొక్కలు పెంచుతున్నారు అనమాట. కానీ కోనేరు లేకపోయినా సరే ఆ శక్తి మాత్రం అక్కడే నిక్షిప్తమై ఉంటుందన్నమాట. అందుకే అర్జునుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం కూడా, అర్జునుడు ప్రతిష్ఠింపబడినటువంటి విగ్రహం కూడా మనకి చాలా వరకు కనబడదన్నమాట. ఎక్కడదంటే మనకి మల్లికార్జున స్వామి ఒకరు, కానీ అర్జునుడు ప్రతిష్ఠింపజేసిన విగ్రహం కాదు, అది మూర్తి కాదు. అర్జునుడు ప్రతిష్ఠింప చేయలేదన్నమాట. అర్జునుడికి యొక్క కిరాతార్జునయం జరిగినటువంటి సందర్భంలో అర్జునుడు ప్రతిష్ఠింపబడినటువంటి దేవాలయం ఇంకా పై భాగంలో ఉంటుందన్నమాట. మనకి దుర్గమ్మవారి విగ్రహం మూర్తి అంతా కూడా ఆ కొండకి మధ్య భాగంలో, గర్భం ఎక్కడైతే ఉంటుందో ఆ మధ్య భాగంలో ఉంటుందన్నమాట. కానీ అర్జునుడు ప్రతిష్ఠింపజేసినటువంటి మూర్తి ఎక్కడ ఉందయ్యా అంటే ఇప్పుడు కాలగర్భంలో అన్నీ కలిసిపోయినాయి. విజయవాడ చరిత్ర ఎంతమందో చాలామందికి తెలియదన్నమాట. అని ఈ వీడియో చూసిన వాళ్ళని కూడా చాలామంది ఇలా చెప్పగా ఎప్పటికైనా సరే ఆ దేవస్థానం మళ్ళీ పునర్వైభవానికి చెందుతుంది అని చెప్పి చిన్న తాపత్రయం, కోరిక కూడా. ఎందుకయ్యా అంటే ఇప్పుడు అర్జునుడు ప్రతిష్ఠింపబడిన లింగం ఎక్కడ ఉందయ్యా అంటే మనకి ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం చూసారు, ఇంద్రకీలాద్రి పర్వతంలో కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటారు. కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం దగ్గర ఒక మెట్లు లాగా ఉంటాయన్నమాట, వాటర్ ట్యాంక్ లాంటిది, పెద్ద పెద్ద మెట్లు కాదు, మెట్లులాగా ఉంటాయన్నమాట. నటరాజస్వామి దేవస్థానం దాని కొద్ది ముందు, దాని పైభాగం దాకా వెళ్తే అక్కడ ఒక కొంచెం పైభాగం దాకా వెళ్తే మార్మికమైన దేవాలయం అంతా కూడా శిథిలావస్థ చెంది చాలా ఘోరాది ఘోరంగా ఉండేదన్నమాట. అక్కడే అర్జునుడు ప్రతిష్ఠింపబడినటువంటి లింగం ఉండేదన్నమాట గతంలో. కానీ ఇప్పటికి కూడా అక్కడ ఎక్కడో ఋషులందరూ కూడా అక్కడికి వచ్చి కొన్ని జంతు స్వరూపాలు తిరుగుతూ ఉంటారని చెప్పి అక్కడ చెప్తూ ఉంటారనమాట. అంతటి మహాశక్తివంతమైనటువంటి దేవస్థానం. అక్కడ ఎప్పటి నుంచో కూడా కొన్ని ఋషులు అక్కడ తపస్సు చేస్తున్నారని చెప్పి ఆ దేవస్థానం శిథిలం అయిపోయింది, కానీ ఆ శక్తి మాత్రం అక్కడే కొలువుదీరి ఉంటుందన్నమాట. కానీ దుర్గమ్మవారు కొలువుదీరిన తర్వాత మహా ఉగ్రస్వరూపంతో ఉన్నది అమ్మవారు. ఇంతటి ఉగ్రస్వరూపాన్ని నేను తట్టుకోలేను కాబట్టి ఆమెను ఉగ్రస్వరూపాన్ని కలలు తగ్గించాలంటే మాత్రం మల్లికార్జున స్వామి పక్కన ఉండాలి. ఎవరు? పరమేశ్వరుడే. పరమేశ్వరుడు పక్కనే ఉండాలి. కనుక బ్రహ్మగారి అంతటి వాడు పరమేశ్వరు గురించి తపస్సు చేసి అక్కడ మీరు ప్రత్యక్షమై ఉన్న స్వామి, ఇక్కడ కొలువుదీరి ఉండిన స్వామి, మీరు పక్కనుంటే అమ్మ శాంతిస్తుంది స్వామి అని చెప్తే కోరుకుంటే బ్రహ్మగారి కోరిక మేరకు వచ్చినటువంటి స్వరూపం మల్లికార్జున స్వామి. అందుకే దుర్గా మల్లేశ్వర స్వామి బ్రహ్మగారి మొట్టమొదటిసారి మల్లికా పుష్పాలతో అర్చించాడు కనుక మల్లికార్జున స్వామి అన్నమాట. అర్జునుడు స్వామి. అర్జునుడు కూడా మొట్టమొదటి మల్లికా పుష్పాలతోనే పూజ చేశాడు. కానీ బ్రహ్మగారు ప్రతిష్ఠింపబడినటువంటి లింగం మాత్రం మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. అర్జునుడు ప్రతిష్ఠింపబడిన లింగం మాత్రం పైన ఎక్కడో కొండ మీద ఉంటుందన్నమాట. దానికి ఎవరికి పైకి వెళ్తాను కూడా అధికారం ఉండదు. కానీ ఇదే ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఎన్నో విశేషమైనటువంటి శక్తులు నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. ధర్మరాజు గారు ప్రతిష్ఠింపబడినటువంటి లింగం మనకి పాత శివాలయం గాను, ఇలాగే కొన్ని పంచ పాండవులు ప్రతిష్ఠింపబడిన లింగాలు ఇలాగ ఉంటాయి అన్నమాట. కానీ అమ్మవారు ఉంటే అయ్యవారు కూడా ఉండద్దండి. అయ్యవారు ఉన్నారు. మరి ఇద్దరు పిల్లలు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉండద్దు. గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడ కొలువుదీరి ఉన్నారంటే ఇంద్రకీలాద్రి పర్వతం మీద కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ కొలువుదీరి ఉంటారు మహాశక్తి స్వరూపంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో శక్తివంతుడు అన్నమాట. కోమల విలాస్ అనేటటువంటి సెంటర్లో ఉంటారన్నమాట, పైన కొండ మీద, ఇంద్రకీలాద్రి పర్వతం మీదే కోమల విలాస్ అనే విలాస్ కొండ మీద పైన ఉంటారనమాట. కోమల విలాస్ పైకి వెళ్ళినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా శక్తి స్వరూపం అన్నమాట. విచిత్రం ఏమిటంటే అక్కడ రెండు స్వరూపాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసి ఉంటారన్నమాట. ఎదురుక ముందు దర్శిస్తే ఏమో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం చేసుకుని కొద్దిగా వెనక్కి వెళ్తే చక్కగా మంచి ఒక 8 సంవత్సరాల పిల్లవాడు చక్కగా చేతిలో దండం పట్టుకుని గోచి పోసుకుని మరీ ఉంటాడన్నమాట. బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అవుతుందన్నమాట. ఎంత విచిత్రంగా ఉంటాడు మహానుభావుడు. చూస్తే ముద్దులుగా స్వరూపం అనమాట. నమస్కారం కంటే కూడా ఆయన బొగ్గలు గిల్లేద్దాం అనేటువంటి స్వరూపం అనమాట. అంతని ముద్దులు కొరిగే స్వరూపం ఆ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఒకనొక సందర్భంలో ఆ దేవస్థానం నిర్మాణం చేయడం, ఆ దేవస్థానం అక్కడ ఉందని ఎవరికీ తెలియదండి. ఒక యోగి పుంగవుడు వచ్చి అక్కడ తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు చేస్తూ ఉండేసరికి ఒక దివ్యమైనటువంటి సర్పం వచ్చి ఆయన ముందు తిరిగి ఒక గృహలోకి వెళ్ళిపోయిందనమాట. ఆ గృహలోకి వెళ్ళిపోయేసరికి ఒక రోజు వచ్చింది, రెండవసారి కూడా వచ్చిందనమాట. ఏమిటి సర్పం నాకు రోజు ఇలా వస్తుందా అని చెప్పి అనుకుంటున్నారనమాట ఆయన. ఒకరోజు ఆయన స్వప్నంలో ప్రత్యక్షమైందనమాట. నేను ఇక్కడే ఈ కొండ మీద కొలువుదీరి ఉన్నాను నేను,
కొలువుదీరి ఉన్నాను కనుక నా దేవస్థానాన్ని నిర్మించవయ్యా అని చెప్పి ఆయన స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడనమాట సుబ్రహ్మణ్య స్వామి. సరే స్వామి, మహా సంతోషం, ఈ కొండ మీద సర్పం తిరిగినటువంటి ప్రదేశం మీరు ఉన్నాక నేను విగ్రహాలు, మరి దేవస్థానం నిర్మాణం చేయండి, విగ్రహాలు కావద్దండి, మహాప్రసిద్ధమైనటువంటి క్షేత్రం నుంచి నేను విగ్రహాలు తెప్పిస్తాను స్వామి అని చెప్పి ఆయన పళని క్షేత్రానికి వెళ్ళాడనమాట. పళని క్షేత్రానికి వెళ్ళి శ్రీవల్లి దేవసేనాసమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలని ఆయన అక్కడి నుంచి కొనుగోలు చేసి ఇక్కడ దాకా తీసుకొస్తున్నారనమాట. ప్రతిష్ఠింప చేయాలి, ఒక చెట్టు కింద ప్రతిష్ఠింప చేయాలి. ఆయన ఇక్కడే కనబడ్డారు, సర్పరూపంలో కనబడ్డారు కనుక నేను ఇక్కడే ప్రతిష్ఠింప చేయాలని చెప్పి ఆయన కోరిక అనమాట. సరే దేవస్థానం నిర్మాణం చేయడానికి పునాదులు తవ్వుతున్నారన్నమాట. పునాదులు తవ్వుతూ ఉండేసరికి ఆ పునాదులు ఒక రోజున తర్వాత గట్టిగా ఒక దెబ్బ కొట్టేసరికి ఒక పెద్ద పర్వతం రాయి పక్కన పడి అందులో కనిపించినటువంటి స్వరూపం అనమాట బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తి. ఆ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అక్కడ కనబడింది అనమాట. అది ఎవరో కూడా కొని తెచ్చింది కాదు, ప్రతిష్ఠింప చేసింది కాదనమాట. అయ్యో మహానుభావుడు ఇక్కడే ఉన్నాడని చెప్తే నేను తెలుసుకోలేకపోయానయ్యా, ఎంత విచిత్రమని చెప్పి ఆ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ దొరికిన ప్రదేశంలో ప్రతిష్ఠింప చేసి ఈయన తెచ్చినటువంటి మూర్తుల్ని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తిని పక్కన ప్రతిష్ఠింప చేశారనమాట. పక్కనే సత్యనారాయణ స్వామి విగ్రహం. అబ్బో ఎంత దివ్యమంగళకరంగా ఉంటాడో ఆ సత్యనారాయణ స్వామి విగ్రహం. నిజంగా మన తెలుగు వాళ్ళు కనుక పూనుకుంటే ఆ పక్కనే ఉండేటువంటి కోనేరు కనుక శుభ్రం చేయగలిగితే ఎంత మహాశక్తివంతమైనటువంటి కోనేరు. ఆ కోనేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఉంటుందన్నమాట. ఆ కోనేరు మహాశక్తివంతమైనటువంటి కోనేరు అనమాట. కానీ ఇప్పుడు కాలగర్భంలో అంతా కూడా పాడైపోతుంది వస్తుంది. ఇటువంటి కథలు చెప్తున్నా సరే ఇది ఒక్కడి వల్ల ఏ పని కాదు. భక్తులందరూ కూడా పూనుకుంటే మాత్రం ఆ కోనేరు మళ్ళీ పునర్వైభవానికి రావన్నమాట. ఆ సత్యనారాయణ స్వామి విగ్రహం, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం పూర్తయిన తర్వాత ఒకనొక సందర్భంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వచ్చారనమాట. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వచ్చి ఆయన దర్శనం చేసిన మహాశక్తివంత స్వరూపం అయ్యా. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహానుభావుడు కదండి, నడిచే దేవుడు అని ఆయనకి పేరు. నడిచే దేవుడు ఆయన. నిజంగా ఆయన ధ్యానంలో కూర్చున్న తర్వాత ఎక్కడో గణపతి విగ్రహము పరమేశ్వర శివలింగం కూడా ఉండాలి కదయ్యా, ఏదయ్యా అని అడిగారనమాట. ఇక స్వామి దగ్గరలో గణపతి కానీ శివలింగం కానీ ఎక్కడా లేదయ్యా, ఉంటే ఇంద్రకీలాద్రి అమ్మవారి కొండ మీద దగ్గరలో ఉండాలి, మల్లికార్జున స్వామి అది కాదయ్యా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరలోనే గణపతి విగ్రహమును శివలింగం కూడా ఉండాలి. సర్లే జగదంబ అనుగ్రహంలో ఆ శరవణభవ అనుగ్రహంలో మీకు మరలా ఆ మూర్తులు కనబడి తీరుతాని చెప్పి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అక్కడ అనుగ్రహించి వెళ్ళిపోయారనమాట. ఈయన కొండ మీద దర్శనం చేసుకున్న కొన్ని రోజులకే ఆ శివలింగం బయటపడిందనమాట. ఇప్పటికీ ఆ శివలింగం ఎక్కడుంది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి మెట్టు మార్గంలో వెళ్తున్నప్పుడు పక్కనే ఎడమ చేతి పక్కన ఉంటుందన్నమాట శివలింగం. అది కూడా తవ్వకాలు బయటపడినట్టు శివలింగమే. మరి గణపతి మూర్తి వీళ్ళందరికన్నా వెళ్ళి పైన కొండ మీద కూర్చున్నారు అన్నమాట. ఎక్కడో కొండ మీద చిట్ట చివరి ప్రాంతం. ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు చాలా విశేషంగా ఉంటుంది ఆ కొండ అంతా కూడా. కానీ ఒక్కళ్ళు వెళ్ళే ప్రయత్నం చేయకండి ఎవరు కూడా, పక్కన ఎవరో సహాయకుడు ఉండాలి. కొద్దిగా కొండ పైభాగం ఎక్కుతూ ఉంటే ఆ యొక్క చిట్టినగర్ వీళ్ళ ప్రాంతాలందరికీ తెలుస్తుంటే ప్రతి నిత్యం కూడా అక్కడ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపాన్ని వెలిగించేటటువంటి వ్యక్తి కూడా ఆ గణపతి విగ్రహం అక్కడ దొరికినటువంటి మూర్తి అన్నమాట. కొండ చివరి భాగంలోకి వెళ్తే అక్కడ గణపతి మూర్తి కూడా అక్కడే దొరికినటువంటి ప్రదేశం అన్నమాట. అంతటి ప్రత్యక్ష స్వరూపం అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, మల్లికార్జున స్వామి, దుర్గమ్మ వారితో ఈ విజయవాడ నగరం అంతా కూడా పునీతమైపోయిందనమాట. ఆ దుర్గమ్మ కనుసన్నలతో అందరూ ఉన్నారన్నమాట. కాబట్టి ఆవిడ పాదాలు పట్టుకున్న వారికి ఏది కాదండి, అంతా సుసాధ్యం అన్నమాట. దుర్లభ అనేటువంటి మాట ఉండదు, దుర్లభ అనేటువంటి మాట ఉండదు. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖ హంత్రీ సుఖప్రద, దుఃఖాలు ఉండవు అనమాట ఆవిడ పాదాలు పట్టుకున్నటువంటి వారికి. దుఃఖ హంత్రీ సుఖప్రద, దుఃఖాన్ని దూరం చేస్తుంది, సుఖాన్ని కలిగిస్తుంది. సుఖప్రద దుష్ట దురాచార సమణి దోషవర్జ్య, తమలో ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగదోస్తుంది ఆ దుర్గమ్మ. ఆవిడే సర్వజ్ఞ, సర్వమూర్తి, సర్వశక్తి స్వరూపిణి కాబట్టి ఆ దుర్గమ్మ వారి గురించి తెలుసుకున్న, దుర్గమ్మ వైభవాన్ని విన్నంత మాత్రం చేత ఆ జగన్మాత అనుగ్రహించే ప్రత్యక్ష పరమాత్మ స్వరూపం అన్నమాట. సర్వం శ్రీ జగదంబ లలితా పరాభట్టారిక మహా త్రిపుర సుందరీ దేవత అనుగ్రహ ప్రసాదేన సిద్ధిరస్తు.